ప్రతి ఒక్కరికి వాళ్ళ మొబైల్ ఫోన్‌లో బెస్ట్ క్వాలిటీలో మ్యూజిక్ వినాలని ఉంటది. అంటే దానికోసం ఏదో ఒకటి చేస్తా ఉంటారు. ఇయర్ ఫోన్స్ కొంటారు, హెడ్ ఫోన్స్ కొంటారు, ఇంకా యాక్సెసరీస్ కొంటారు. కొంతమంది యాప్స్ అంటే ఆడియో ట్వీక్ చేయడానికి యాప్స్ డౌన్‌లోడ్ చేస్తూ ఉంటారు. ఈక్యూస్ అడ్జస్ట్ చేస్తూ ఉంటారు. ఇట్లా అంటే ఇంకా సాటిస్ఫాక్షన్ ఉండదు. ఏదో ఒకటి ఇంకా బెటర్, ఇంకా బెటర్ అని ట్రై చేస్తూనే ఉంటారు. అది బడ్జెట్ మొబైల్ ఉన్నా, ఫ్లాగ్‌షిప్ మొబైల్ ఉన్నా ఇంకా ట్రైయింగ్ మాత్రం ఆగదు. ఇంకా ఎక్స్‌పెన్సివ్ కొంటూనే ఉంటారు ఇయర్ ఫోన్స్ అయితే. ఇంకా మొబైల్ అని కాదు, ఇంట్లో కూడా ఆడియో సిస్టమ్స్ కానివ్వండి, హోమ్ థియేటర్ సిస్టమ్ ఎక్కడైనా కానీ ఇంకా బెటర్ ఏమన్నా వస్తుందా అని చెప్పేసి నాకు చాలామంది ఫ్రెండ్స్ కూడా అడుగుతుంటారు, ఇంకేమన్నా బెస్ట్ ఆప్షన్ ఉందా ఫైనెస్ట్ క్వాలిటీలో పాటలు వినడానికి అని చెప్పేసి. అయితే ఈరోజు వీడియో ఇంట్రెస్టింగ్గా ఉంటుంది, ఎందుకంటే నాకు రీసెంట్గా హెడ్ఫోన్ జోన్ వాళ్ళు తెలుసు కదా, హెడ్ఫోన్ జోన్లో మంచి బడ్జెట్ నుంచి ప్రీమియం వరకు అన్ని టైప్స్ ఆఫ్ ఇయర్ ఫోన్స్, హెడ్ ఫోన్స్, ఆడియో రిలేటెడ్ గ్యాడ్జెట్స్, డివైసెస్ అన్నీ అవైలబుల్ ఉంటాయి. నేను లింక్ డిస్క్రిప్షన్ బాక్స్లో ఇచ్చేస్తాను. వాళ్ళు నాకు ఒక ప్యాకేజ్ పంపిస్తాము, అందులో మీకు మంచి డివైసెస్ పంపిస్తాము. మీ మొబైల్ ఫోన్కి అటాచ్ చేసుకొని ఇంకా ఇంప్రూవ్డ్ అంటే ఇంకా బెటర్ బెస్ట్ క్వాలిటీ అంటే ఫైనెస్ట్ క్వాలిటీలో మీరు మ్యూజిక్ ఎంజాయ్ చేయొచ్చు అని చెప్పేసి చెప్పారు. అయితే ఎట్లా మన ఆడియన్స్కి, వ్యూవర్స్కి కూడా ఇంట్రెస్టింగ్ ఉంటుంది కదా, పంపించమని చెప్తే ప్యాకేజ్ నిన్ననే వచ్చింది. మనం ఏమాత్రం లేట్ చేయకుండా అన్బాక్స్ చేసి వాళ్ళు ఏం పంపించారో చూద్దాం. అట్లనే నేను కొంతసేపు చెక్ చేసి దీని ఆడియో క్వాలిటీ ఎట్లా ఉంది, ఇంకా మన ఫోన్ కంటే దీంట్లో ఎంత బెటర్ ఉంది, ఇంక వీళ్ళు ఏం పంపించారో అవన్నీ డీటెయిల్గా టెస్టింగ్ చేసి మీకు చెప్తాను. అట్లనే మీరు కూడా అన్బాక్సింగ్ చూసి మీకు ఎట్లా అనిపించిందో కమెంట్ సెక్షన్లో రాయండి. ఇది లింక్స్ నేను డిస్క్రిప్షన్ బాక్స్లో ఇచ్చేస్తాను. ఇప్పుడు అన్బాక్సింగ్ స్టార్ట్ చేద్దాం. ఇదండి మనకు హెడ్ఫోన్ జోన్ నుంచి వచ్చిన ప్యాకేజ్. వీళ్ళ దగ్గర అన్ని మంచి ఆడియో ప్రోడక్ట్స్ దొరుకుతాయి. అంటే ప్రీమియంవి, బయట ఎక్కడ దొరకనివి, వరల్డ్స్ ఫైనెస్ట్ హెడ్ఫోన్స్, చాలా ఎక్స్పెన్సివ్ నుంచి రీజనబుల్ కాస్ట్ వరకు అన్నీ దొరుకుతాయి. 2011 నుంచి ఉన్నారు వీళ్ళు. నేను లింక్ డిస్క్రిప్షన్ బాక్స్లో ఇచ్చేస్తాను, అక్కడ నుంచి చెక్ చేసుకోవచ్చు. హెడ్ఫోన్ యాంప్లిఫైర్స్, ఇంకా డాక్స్ అన్నీ దొరుకుతాయి. ఇది బాక్స్ ఓపెన్ చేయగానే CCA PLA 13 ఇన్ ఇయర్ మానిటర్స్ది పిక్చర్ చూడొచ్చు. ఇంకా ప్లానర్ డ్రైవర్స్ తోటి డిజైన్ చేశారు, IEMs కాబట్టి దాని గురించి డీటెయిల్స్. అంటే ప్లానర్ మ్యాగ్నెటిక్ డ్రైవర్ అంటే ఏంటి అనేది ఆ కార్డు పైన రాసుంది. హలో ఆడియో ఫైల్స్ అని చెప్పేసి 2 ఐటమ్స్ వాళ్ళు బాక్స్లో డీసెంట్గా ప్యాక్ చేసి పంపించారు. ఒకటి వచ్చేసి CCA PL 13 ప్లానర్ మ్యాగ్నెటిక్ డ్రైవర్ ఉన్న ఇన్ ఇయర్ మానిటర్స్ అంటే చాలామందికి అంటే తెలియకపోవచ్చు, అంటే ప్రొఫెషనల్స్ ఎక్కువ యూస్ చేస్తారు. ఇక్కడ బాక్స్ పైన దాని పిక్చర్ చూడొచ్చు. ఇంకా అక్కడ దాని అంటే పేటెంటెడ్ డిజైన్, ఇంకా డ్యువల్ క్యావిటీ షెల్ ఉంది, అవన్నీ రాసున్నాయి. విత్ మైక్, వితౌట్ మైక్ 2 ఆప్షన్స్ అవైలబుల్ ఉంటాయి. దీని వెయిట్ వచ్చేసి ఇయర్ ఫోన్స్ది 75 grams అప్రాక్స్ ఉంది. ఇంకా 3.5mm జాక్ పిన్ తోటి వస్తుంది. 20 to 20 kHz ఫ్రీక్వెన్సీ రెస్పాన్స్. ఇంకా ఈ స్లైడ్ చేస్తే లోపల బాక్స్లో నీట్గా ఇన్ ఇయర్ మానిటర్స్ అక్కడ ట్రేలో పెట్టేసి వచ్చినాయి. ఇవన్నీ నా డెస్క్ మీద అరేంజ్ చేసి మీకు అన్ని డీటెయిల్గా చూపించేస్తాను. ఒకటి ఇన్స్ట్రక్షన్ మాన్యువల్ కూడా వచ్చింది, జస్ట్ యూస్ చేసే ముందు చూసేసుకోండి. ఇదేంటంటే అక్రిలిక్ షెల్ ఆడియో ఛాంబర్ తోటి డిజైన్ చేశారు. ఇవి ఇన్ ఇయర్ మానిటర్స్ షేప్ ఎర్గనామిక్ ఉంటాయి, అంటే చెవులో పెడితే చాలా కంఫర్టబుల్ ఉంటాయి. దానిపైన ప్లానర్ అని కూడా రాస్తుంది. ఇంకా మోడల్ నెంబర్ కూడా CCA PLA 13 రాస్తుంది. డిజైన్ ఇది లెఫ్ట్ రైట్ మార్కింగ్ ఉండేసి ఇక్కడ వెంట్స్ కూడా చూడొచ్చు, అంటే అది ట్యూనింగ్ కోసం. ఇంకా ఇక్కడ కనెక్షన్ పిన్స్ ఉన్నాయి, అంటే దీనికి డిటాచబుల్ కేబుల్ వస్తుంది. కేబుల్ కూడా తీసి చూపించేస్తాను. దానిపైన సిలికాన్ ఇయర్ టిప్స్ మీడియం సైజ్ పెట్టొచ్చినాయి. ఇంకా వేరే సైజెస్ది కూడా ప్యాకెట్ వచ్చింది, అది కూడా చూపించేస్తాను. రైట్ లెఫ్ట్ మీకు అంటే పర్ఫెక్ట్ ఎట్ సైడ్ అట్ సైడే కూర్చుంటుంది. ఇన్ ఇయర్ మానిటర్స్ షేప్ డిజైన్ మన చెవుని బట్టి, అంటే చెవు స్ట్రక్చర్ ఎట్లా ఉంటుందో అట్లా మోస్ట్లీ అట్లనే డిజైన్ చేసి ఉంటాయి. ఇది సిల్వర్ ప్లేటెడ్ ట్విస్టెడ్ కేబుల్ వచ్చింది. ఇక్కడ దాని పిన్స్ చూడొచ్చు, ఇవి మీరు దాన్ని కనెక్ట్ చేసుకోవాలి ఇన్ ఇయర్ మానిటర్స్కి. ఇంకోటి ఇన్లైన్ రిమోట్ వచ్చింది, ఒక బటన్ మైక్రోఫోన్ ఉంది. ఇందులో వితౌట్ మైక్ మోడల్ కూడా అవైలబుల్ ఉంటుంది. L షేప్ TRRSది గోల్డ్ ప్లేటెడ్ 3.5mm జాక్ పిన్ తోటి వచ్చింది. ఈ పిన్స్ మీరు ఆ మానిటర్స్కి IEMsకి కనెక్ట్ చేయాలి. ఇంకా 2 ఎక్స్ట్రా సిలికాన్ ఇయర్ టిప్స్ వచ్చినాయి, వైట్ కలర్వి. మీకు అంటే స్మాల్ ఇంకా లార్జ్ అవసరం పడితే చేంజ్ చేసుకోవచ్చు. ఇది జస్ట్ దానిపైన ఆ కేబుల్ మీరు పుష్ చేసేస్తే మీరు అటాచ్ చేయొచ్చు. ఇంకా ఎప్పుడన్నా డ్యామేజ్ అయితే కేబుల్ అది మీకు సపరేట్ స్పేర్ కేబుల్స్ దొరుకుతాయి, తెచ్చుకొని కనెక్ట్ చేసి యూస్ చేయొచ్చు. కేబుల్ క్వాలిటీ అది కూడా బాగానే ఉంది, లైట్ వెయిట్ ఉన్నాయి. మొత్తం కేబుల్ తోటి అంతా కలిపి 75 grams, అంటే మీకు చెవిలో పెట్టుకుంటే కంఫర్టబుల్ ఉంటుంది. ఇప్పుడు ఇది ఇది గోలింక్ హైరేజ్ ఆడియోది మీకు డాక్ కూడా అన్బాక్స్ చేసి చూపించేస్తాను. ఇది వచ్చేసి మీకు USB డాక్ ప్లస్ హెడ్ఫోన్ యాంప్ 2 ఉన్నాయి అందులో. చాలా కాంపాక్ట్ లైట్ వెయిట్దే ఇది కూడా. ఇక్కడ ఫీచర్స్ అన్నీ బాక్స్ పైన బ్యాక్ సైడ్ రాసున్నాయి, మీరు చూడొచ్చు ఇక్కడ. కంప్లీట్ అంటే ఫీచర్స్ అంటే ఇది USB-C పోర్ట్కి డైరెక్ట్ కనెక్ట్ అవుతుంది. ఇంకా మీరు గోల్డ్ ప్లేటెడ్ 3.5mm హెడ్ఫోన్ సాకెట్ ఉంటుంది, దానికి మీరు ఇయర్ ఫోన్స్, హెడ్ ఫోన్స్ అటాచ్ చేయొచ్చు. DSD 256 ఆడియో, ఇంకా
మీకు MQA 384 kHz 32 బిట్ ఆడియో వరకు సపోర్ట్ చేస్తుంది. ఏముండదు అందులో, సింపుల్ ఐటమ్ అది. జస్ట్ డాక్యుమెంట్స్ ఉంటాయి ఓసారి, అంటే అందులో పెద్ద మ్యాటర్ కూడా ఏముండదు, సింపుల్ ఐటమ్ అది. జస్ట్ టైప్ సి పిన్ ఉంటుంది, అది మీరు మొబైల్కి కానివ్వండి దేనికైనా. ఇక్కడ చూడొచ్చు మీరు, ఒక టైప్ సి పిన్ ఉంటుంది, ఇంకో సైడ్ 3.5mm జాక్ ఉండేసి ఆ చిన్న మాడ్యూల్ లాంటి దాంట్లో మీకు డాక్ ఇంకా హెడ్ఫోన్ యాంప్ ఉంటాయి. ఇవన్నీ ఎక్స్ట్రా దానికి యాక్సెసరీస్ కూడా వచ్చినాయి. ఈ ట్రేలో నీట్గా ప్యాక్ చేసి వచ్చింది. అంటే హైరేజ్ ఆడియో స్టిక్కర్ వేసేసి, అది కంప్లీట్లీ మెగ్నీషియం అలాయ్ బాడీ ఉండేసి MQA అని రాసి మీకు LED స్టేటస్ ఇండికేటర్ ఉంది. 3.5mm సాకెట్ చూడొచ్చు, ఇంకా ఇటు సైడ్ కేబుల్ ఉండి మీకు ఇది దాని పిన్ చూడొచ్చు టైప్స్. ఇది ఒకవేళ మీకు వేరే ఐఫోన్కి దానికి కనెక్ట్ చేయాలి, లేకపోతే టైప్ ఏ పిన్ కావాలంటే ఇందులో ఐఫోన్ పిన్ కూడా వచ్చింది, టైప్ ఏ పిన్ కూడా ఎక్స్ట్రా ఇచ్చారు. మీరు అట్లా కనెక్ట్ చేసుకొని కూడా ఐఫోన్కి కూడా పెట్టి యూస్ చేయొచ్చు. క్వాలిటీ మాత్రం బిల్ట్ క్వాలిటీ చాలా బాగుంది. మెగ్నీషియం అలాయ్ తోటి చేశారు కదా, దాని కేసింగ్ అంతా చాలా లైట్ వెయిట్ ఉంది. మొత్తం డాక్ది వెయిట్ వచ్చేసి 11 గ్రాములే ఉంది, చాలా అల్ట్రా లైట్ వెయిట్. ఇప్పుడు ఇలాంటి ఇయర్ఫోన్స్ దీనికి పెట్టేసి మీరు మొబైల్కి కనెక్ట్ చేసి యూస్ చేయాలి. మొబైల్ కానివ్వండి, ల్యాప్టాప్, దేనికైనా కనెక్ట్ చేయొచ్చు. జస్ట్ అందులో పెట్టగానే మీకు అందులో డాక్లో LED ఇండికేటర్ గ్లో అవుతుంది. ఇంకా దాని అంటే ఆడియో బిట్ రేట్ని బట్టి ఆ LED కలర్స్ మారుతాయి. అంటే ఏ క్వాలిటీలో మీరు వింటుంటే దాని డీటెయిల్స్ అన్ని కలర్స్కి సంబంధించి మీకు బుక్లెట్లో అందులో ఇన్స్ట్రక్షన్ మాన్యువల్లో రాసుంటాయి. ఇప్పుడు ఇవి నేను కనెక్ట్ చేసి కొద్దిసేపు యూస్ చేసి కొన్ని సాంగ్స్ విని టెస్ట్ చేసి దాని పర్ఫార్మెన్స్ ఎట్లా ఉందో రాబోయే క్లిప్స్లో డీటెయిల్గా చెప్తాను. చూసారు కదా ఈ రెండు ప్రోడక్ట్స్ది అన్బాక్సింగ్. ఇది వచ్చేసి CCA PLA 13 ప్లానార్ మ్యాగ్నెటిక్ డయాఫ్రమ్ ఉన్న ఇన్ ఇయర్ మానిటర్. ఇది చాలా హై క్వాలిటీ ఉంది. ప్లానార్ మ్యాగ్నెటిక్ డ్రైవర్ అంటే మామూలుగా రెగ్యులర్ డ్రైవర్స్లో ఏంటంటే మీకు డయాఫ్రమ్ ఉండేసి దానికి వాయిస్ కాయిల్ ఉండి మధ్యలో మ్యాగ్నెట్ ఉంటుంది. అది యూజువల్ కామన్ మెథడ్, అది స్పీకర్స్ కానివ్వండి, ట్వీటర్స్ అదే మెథడ్లో పనిచేస్తాయి. ఇందులో ఏంటంటే మీకు పెద్ద లార్జ్ వాయిస్ కాయిల్ ఉంటుంది, ఉండేసి పవర్ఫుల్ మ్యాగ్నెట్ ఉండి ఫ్లాట్ మధ్యలో అల్ట్రా థిన్ డయాఫ్రమ్ ఉంటుంది. ఆ డయాఫ్రమ్ అల్ట్రా థిన్ ఉండేసి ఫ్లాట్ ఉండడం వల్ల ప్లానార్ మ్యాగ్నెటిక్ డ్రైవర్స్లో మీకు ఆడియో క్వాలిటీ ఎక్స్ట్రాడినరీ ఉంటుంది. అంటే మంచి డీప్ బేస్ ఉంటుంది, ఫైనెస్ట్ క్వాలిటీ ట్రెబుల్, ఇంకా క్రిస్పీ క్లారిటీ వోకల్స్ ఉంటాయి. అంటే మీకు లోయెస్ట్ లెవెల్స్ ఆఫ్ డిస్టార్షన్ ఉండేసి అంటే ఇంకా న్యాచురల్ సౌండింగ్ ఉంటుంది. దీని సౌండ్ క్వాలిటీ చాలా బాగుంటుంది మామూలు రెగ్యులర్ డ్రైవర్స్ కంటే కూడా ఈ ప్లానర్ ఇన్ ఇయర్ మానిటర్స్వి. అయితే ఇది ఇదివరకు ఈ టెక్నాలజీ పెద్ద పెద్ద స్పీకర్స్లో అంటే పెద్ద ట్వీటర్స్లో అవిట్లలో వచ్చేది. ఇప్పుడు ఏంటంటే కొంచెం టెక్నాలజీ అడ్వాన్స్ అయిపోయి చిన్న సైజ్ ఇన్ ఇయర్ మానిటర్స్లో కూడా ఇది డిజైన్ చేయగలుగుతున్నారు. కానీ ఇలాంటి ప్లానర్ మ్యాగ్నెటిక్ డ్రైవర్స్ ఉన్న IEMs మీరు నార్మల్ యాంప్లిఫైర్, హెడ్ఫోన్ యాంప్లిఫైర్ కానివ్వండి, మొబైల్ ఫోన్కి నార్మల్ అంటే రెగ్యులర్ ఇయర్ ఫోన్స్ డ్రైవ్ చేసే వాటికి ఇవి కనెక్ట్ చేస్తే అంత పర్ఫార్మెన్స్ ఇవ్వవు. ఎందుకంటే దీనికి డ్రైవ్ చేయాలంటే మంచి హెవీ పవర్ కావాలి. అందుకే ఇది డాక్కే ఇవి ఇట్లాంటి ఇన్ ఇయర్ మానిటర్స్ రికమెండ్ చేస్తారు. ఇది కంఫర్ట్ వైజ్ అవి నేను యూస్ చేశాను కదా, టెస్టింగ్ చేసి యూస్ చేశాను, బాగున్నాయి కంఫర్ట్ వైజ్. అది సూపర్ కంఫర్టబుల్. దీని షెల్ ఉంది కదా, రెజిన్ మెటీరియల్ తోటి డిజైన్ చేసి మొత్తం ఎర్గనామిక్ డిజైన్ ఉంది. ఇట్లా చెవులో పెడితే పర్ఫెక్ట్ ఉంది ఫిట్. ఇంకా ఇన్ ఇయర్ మానిటర్స్ అంటే మీకు తెలుసు కదా, ఇట్లా బ్యాక్ సైడ్ నుంచే కేబుల్ వస్తుంది. ఇది కూడా మీకు సిల్వర్ కేబుల్ ఉండేసి మీకు ట్విస్టెడ్ కేబుల్ ఉంది, చాలా బాగుంది కేబుల్ క్వాలిటీ కూడా. ఇది డిటాచబుల్ కూడా, మీకు కేబుల్ ఎప్పుడన్నా పాడైపోతే రీప్లేస్ కూడా చేసుకోవచ్చు. ఇంకా కంఫర్ట్ సూపర్ కంఫర్టబుల్. నాయిస్ ఐసోలేషన్ కూడా చాలా బాగుంది. బయటది మీకు ఏమాత్రం అసలు యాక్టివ్ నాయిస్ క్యాన్సిలేషన్ ANC కూడా అవసరం లేదు, అంత పర్ఫెక్ట్. దీంతో పాటు వచ్చిన సిలికాన్ ఇయర్ టిప్స్లో అంత పర్ఫెక్ట్ నాయిస్ ఐసోలేషన్ ఉంది. ఇక్కడ మీరు చూడండి, మీకు ఎట్లా అనిపించింది కమెంట్ సెక్షన్లో రాయండి. నాకైతే సూపర్ ఫిట్, ఎక్సలెంట్ ఫిట్, లైట్ వెయిట్ ఉన్నాయి. ఇంకా సౌండ్ క్వాలిటీ కూడా చాలా ఎక్స్ట్రాడినరీ సౌండ్ క్వాలిటీ ఉంది. ఇంకా దాని గురించి నేను చెప్పే కంటే మీరు ఎవరి దగ్గరన్నా ఉంటే లేకపోతే కొనుక్కొని మీ ఓన్గా పర్సనల్గా మీరు ఎక్స్పీరియన్స్ చేసిన ఆ ఫీల్ వేరే ఉంటుంది. చాలా ఎక్స్ట్రాడినరీ సౌండ్ క్వాలిటీ ఉంది. కాకపోతే ఏంటంటే కొంచెం ట్రెబుల్ సైడ్ ఎక్కువ అనిపించింది. అంటే కొంతమందికి బేస్ ఎక్కువ కావాలి అని అంటారు కదా, అట్లాంటి వాళ్ళు ఇట్లాంటి స్టూడియో క్వాలిటీ ఇన్ ఇయర్ మానిటర్స్ని ఇంకా ఇట్లా కొంచెం అంటే ఇట్లా న్యాచురల్ సౌండింగ్ ఇయర్ ఫోన్స్ని నచ్చకపోవచ్చు. ఎందుకంటే వాళ్ళకు ఇటు బేస్ సైడ్ బూస్ట్ ఎక్కువ ఉండాలి. ఇది అట్లా కాకుండా కొంచెం స్టూడియో క్వాలిటీ సౌండ్ ఉండేసి ఫైనెస్ట్ క్వాలిటీ ఆడియో పర్ఫార్మెన్స్ ఉంది. అయితే ఒక్కొక్క టైప్ కేటగిరీ ఒక్కొక్కరికి ఒక్కొక్కటి డిఫరెంట్ టైప్ ఆఫ్ మ్యూజిక్ ట్యూనింగ్ నచ్చుతుంది. నాకైతే ఎక్సలెంట్ అనిపించింది. కాకపోతే కొంచెం స్లైట్లీ ట్రెబుల్ అది కొంచెం తక్కువ ఉంటే బాగుండేది అనిపించింది. కానీ అట్లా ఎక్కువ ఉన్నా కానీ చాలా అంటే చాలా క్లారిటీ ఉంది. ఎట్లా అంటే ఇట్లా మొత్తం సిల్కీ ఏరీ ట్రెబుల్ ఉంది, అది నాకు చాలా నచ్చింది. ఇంకా ఈ డాక్ తోటి కలిపి నేను యూస్ చేశాను కదా,
ఇది గోలింక్, ఇది i5 ఇది గోలింక్ డాక్, ఇది దీంతో కలిపి యూజ్ చేస్తే ఇందులో ఏంటంటే మీకు క్వాడ్ డాక్ ప్లస్ టెక్నాలజీ ఉంది. అంటే మీకు ఈఎస్ఎస్ది సేబర్ డాక్, ఇది మీకు మంచి మెగ్నీషియం అలా కేసులో అల్ట్రా లైట్ వెయిట్ ఉంది. 11 గ్రాములే దీని వెయిట్. పెద్దగా ఫోన్కి పెట్టినా మనకి ఏదో బరువు ఏదో పెట్టి ఇట్లా అంటే అన్కంఫర్టబుల్ లాగా అట్లా ఫీల్ ఏం లేదు. మీరు మంచి క్వాలిటీ మ్యూజిక్ ఎంజాయ్ చేయాలంటే ఇలాంటివి పెట్టొచ్చు. యాక్చువల్గా ఫోన్లో కూడా ఒక చిన్న డాక్ ఉంటుంది. ఆ డాక్ లేకుండా మీకు ఆడియో బయటికి ఏం రాదు. కాకపోతే ఏంటంటే ఈ డాక్లో మీకు క్వాడ్ డాక్ ప్లస్ ఇంకా పవర్ఫుల్ ఇందులో హెడ్ఫోన్ యాంప్ కూడా ఉంది బిల్ట్ ఇన్. కాబట్టి మీకు ఇట్లాంటి ప్లానార్ మ్యాగ్నెటిక్ డ్రైవర్స్ ఉన్న ఇయర్ ఫోన్స్ని ఈజీగా డ్రైవ్ చేయగలుగుతుంది. అదొక అడ్వాంటేజ్. ఇంకా ఇవే కాకుండా మీరు పెద్ద ఇయర్ ఫోన్స్ హెడ్ఫోన్స్ కూడా వేరేవి కూడా అంటే హెవీ పవర్ కన్జ్యూమ్ చేసేవి లో ఇంపిడెన్స్ ఉన్నవి కూడా మీరు దీనిపైన పెట్టి డ్రైవ్ చేసుకోవచ్చు. కాబట్టి ఇది అన్నిటికీ పనికొస్తుంది. ఈ ఇయర్ ఫోన్స్కి మొత్తం మ్యాచింగ్ అని కాదు, యూనివర్సల్, ఇది దేనికైనా వాడచ్చు. ఇంకా మీకు 384 kHz 32 బిట్ ఆడియో వరకు సపోర్ట్ చేస్తుంది. దీనికి ఎల్ఈడి స్టేటస్ ఇండికేటర్ ఉంది. అది కలర్స్ కూడా డిఫరెంట్ కలర్స్ ఉంటాయి. మీకు డిఫరెంట్ బిట్ రేట్ మీరు మ్యూజిక్ వింటున్నప్పుడు రకరకాల కలర్స్ కింద మారుతుంది. ఇవన్నీ మీకు ఇన్స్ట్రక్షన్ మాన్యువల్లో రాస్తుంది. హైరేజ్ ఆడియో సపోర్ట్ కూడా ఉంది. టోటల్గా ఈ సిస్టమ్ మీకు ఈ డాక్ అది 80 kHz వరకు ఆడియో ఫ్రీక్వెన్సీ బ్యాండ్విడ్త్ ఉంది రెస్పాన్స్. అంటే చాలామంది అంటారు మనం 20 kHz వరకే వింటాం కదా, 80 kHz 40 kHz ఇవన్నీ ఎందుకు అని అంటారు. అది వాటి కోసం వాడరు. యాక్చువల్గా ఏంటంటే 20 kHz వరకు మనం వినగలుగుతాం. మన చెవులు అస్సలు కరెక్ట్గా చెప్పాలంటే మన చెవులు 16 kHz వరకే పర్ఫెక్ట్ వింటాయి. ఆ తర్వాత కొంతమందికే 16 నుంచి 20 kHz వరకు ఉండే ఫ్రీక్వెన్సీస్ వినపడతాయి. కాకపోతే ఏంటంటే ఇంకా హై ఫ్రీక్వెన్సీ రెస్పాన్స్ 40-80 kHz ఉన్న పర్ఫార్మెన్స్ ఉన్న అక్కడ కూడా పర్ఫామ్ చేయగలిగే ఆడియో డివైసెస్ ఉంటే మీకు ఏంటంటే ఆ ఉన్న 20 to 20 kHz ఆడియో మీకు ఇంకా ఫైన్ క్వాలిటీలో అంటే ఆ ట్రెబుల్ అది మీకు ఇంకా స్మూత్ సిల్కీ స్మూత్ లాగా వస్తుంది. ఇంకా టోటల్ హార్మోనిక్ డిస్టార్షన్ అనేది చాలా తక్కువ ఉంటుంది. మన ఆడియో ఫ్రీక్వెన్సీ అంతవరకు ఉండదు. కాకపోతే యాంప్లిఫైర్ మీకు అంతవరకు పర్ఫామ్ చేయగలి. ఇప్పుడు ఎట్లా అంటే ఒక బండి మీరు 50 km స్పీడ్లో నడిపే బండి ఉందనుకోండి, అది మ్యాక్స్ అందులో 100 ఉంది మీకు స్పీడోమీటర్. అది 50 దగ్గర ఎట్లా పర్ఫామ్ చేస్తుందో మీకు అదే మ్యాక్స్ 400 స్పీడ్ ఉన్న స్పీడోమీటర్లో ఉన్న వెహికల్ మీరు 50 దగ్గర నడిపిస్తే ఇంకా స్మూత్ పోతుంది. అట్లా మీకు అంటే హయ్యర్ పర్ఫార్మెన్స్ ఉంటే మీకు లాస్ ఏం లేదు. ఇంకా బెటర్ క్వాలిటీ ఆడియో పర్ఫార్మెన్స్ ఉంటుంది 20 to 20 kHz రేంజ్లో. లోయెస్ట్ డిస్టార్షన్ లెవెల్స్ ఉంటాయి. ఇంకా ఈ i5 గోలింక్లో మీకు బ్యాటరీ పవర్ కన్జంప్షన్ కూడా ఇది అంటే పవర్ ఏం అవసరం లేదు, యూఎస్బీ నుంచే తీసుకుంటుంది. వేరే కొన్ని డాక్లు ఉంటాయి చాలా ఫోన్ బ్యాటరీని మొత్తం తాగి పడేస్తాయి, అంటే మొత్తం జ్యూస్ అంతా లాగి పడేస్తాయి. ఈ డాక్ అట్లా కాదు, లోయెస్ట్ పవర్ కన్జ్యూమ్ చేసి మీకు అసలు నెగ్లిజిబుల్. నేను చాలాసేపు విన్నాను కదా, నాకు అసలు బ్యాటరీ లెవెల్లో పెద్ద తేడా ఏమనిపించలేదు. 1-2% నార్మల్ ఫోన్కి పెట్టి మనం ఇయర్ ఫోన్స్ హెడ్ఫోన్స్ పెట్టి వింటే ఎంత టైం ఉంటుందో దానికంటే 2% అట్లా తగ్గింది. కానీ పెద్దగా పవర్ కూడా మొబైల్ నుంచి ఇది డ్రా చేయట్లేదు. ఇంకా చూడ్డానికి లుక్స్ అవి కూడా బాగున్నాయి. అల్ట్రా లైట్ వెయిట్ ఉంది, ఆడియో క్వాలిటీ సూపర్గా ఉంది. ఓవరాల్ నాకు పర్ఫార్మెన్స్ అది చాలా నచ్చింది. ఇది వచ్చేసి మీకు అరౌండ్ 4,500 రూపీస్ కాస్ట్ ఉంది డాక్. ఇంకా ఈ ఇన్ ఇయర్ మానిటర్స్ ఇవి CCA PL13 ఉన్నాయి కదా, ప్లానర్ మ్యాగ్నెటిక్ డ్రైవర్వి, ఇవి వచ్చేసి మీకు అరౌండ్ 3,999. అంటే ఇది 4,000, ఇది 4,500. కొంచెం కాస్ట్లీ, అంటే ఇంకా బడ్జెట్ ఐటమ్ కాదు ఇది. ఇది ఎవరికంటే ప్రీమియం క్వాలిటీలో మ్యూజిక్ వినాలి ఎంజాయ్ చేయాలి అనే వాళ్ళ కోసం, బడ్జెట్లో 100-200లో మీరు ఆలోచించే వాళ్ళ కోసం కాదు ఈ ప్రోడక్ట్. ఇది కొంతమంది అడుగుతారు మీరు అన్ని కాస్ట్లీ ప్రోడక్ట్స్ అన్బాక్స్ చేస్తారని. కాస్ట్లీ కాదు. నా ఛానల్లో 100-200 ₹5 మైక్రోఫోన్ దగ్గర నుంచి మొదలు పెడితే నేను ₹100 ఇయర్ ఫోన్స్, $200 ఇయర్ ఫోన్స్ కూడా అన్బాక్స్ చేసిన రోజులు ఉన్నాయి. నేను అన్నీ చేస్తా. బడ్జెట్ నుంచి మొదలు పెడితే సూపర్ హై ప్రీమియం వరకు 50,000 రూపీస్ ఉన్న ఈ హెడ్ఫోన్స్ కూడా అన్బాక్స్ చేశాను నేను. కాబట్టి అది డిఫరెంట్ కేటగిరీ ఆడియన్స్ వ్యూవర్స్ ఉంటారు. ఇంత క్వాలిటీ ఇంత పర్ఫార్మెన్స్ కావాలనుకునే వాళ్ళు ఈ వీడియో చూస్తారు. కాదు నాకు బడ్జెట్ కావాలనుకునే వాళ్ళు నా ఛానల్లో వేరే వీడియోలు వేరే చాలా ఉన్నాయి కదా, అవి వెతుక్కొని చూసుకోవచ్చు. అయితే ఇది మన మొబైల్ ఫోన్లో అల్టిమేట్ క్వాలిటీ ఆడియో ఎంజాయ్ చేయాలి, ఎక్స్పీరియన్స్ చేయాలంటే ఇలాంటి ఒక డాక్, ఇలాంటి ఒక ఇన్ ఇయర్ మానిటర్, వైర్డ్లో వచ్చిన క్వాలిటీ మీకు వైర్లెస్లో ఎప్పటికీ రాదు. ఎంత టెక్నాలజీ పెరిగినా కానీ వైర్డ్ ఇయర్ ఫోన్స్లో చాలా క్వాలిటీ ఉంటుంది ఆడియో. ఇంకో
ఇంకోటి ఇందులో డాక్లో అడ్వాంటేజ్ నేను ఒకటి చూసాను ఏంటంటే వాల్యూమ్ కంట్రోల్ కూడా మీకు ఇక్కడ వాల్యూమ్ ఎక్కువ తక్కువ చేస్తే మొబైల్లో యూజువల్లీ మొబైల్ ఇంటర్నల్ సర్క్యూటరీలో వాల్యూమ్ ఎక్కువ తక్కువ అవుతుంది. దానివల్ల ఏంటంటే మీకు ఆడియో క్వాలిటీ దెబ్బతింటుంది. అయితే ఈ డాక్లో టెక్నాలజీ ఏముందంటే మీకు ఈ మొబైల్ వాల్యూమ్ ఎక్కువ తక్కువ చేసినా కానీ ఇందులో తగ్గదు మీకు, అంటే ఇంక్రీజ్ డిక్రీజ్ అవ్వదు. ఇందులోంచి యానలాగ్ తర్వాత మొత్తం డిజిటల్ ప్రాసెసింగ్ అయిన తర్వాత లాస్ట్ స్టేజెస్లో మీకు ఎక్కడైతే దీని క్లాస్ డి యాంప్లిఫైర్ ఉంటుందో అక్కడ వాల్యూమ్ ఇంక్రీజ్ డిక్రీజ్ అవుతుంది. దానివల్ల మీకు ఫైనెస్ట్ ఆడియో క్వాలిటీ వస్తుంది. అది కూడా చాలా నచ్చింది నాకు. ఓవరాల్గా నాకైతే నేనైతే ఫుల్ సాటిస్ఫైడ్. మీకు ఎట్లా అనిపించింది ఇది ఐఫై గోలింక్ డాక్ ఇంకా ఈ CCA PL13 ఇన్ ఇయర్ మానిటర్స్? మీరు కమెంట్ సెక్షన్లో రాయండి. ఇంకా వీడియో నచ్చితే లైక్ బటన్ ప్రెస్ చేయండి. అట్లనే సబ్స్క్రైబ్ చేసి ఉండకపోతే సబ్స్క్రైబ్ చేసి పక్కన ఉన్న బెల్ బటన్ కూడా కంపల్సరీ ప్రెస్ చేయండి. ఉంటానండి. ఇంకో ప్రోడక్ట్ వేరే వీడియోలో కలుస్తా. బాయ్.